ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆదికాండం 1:26 దేవుడు మనిషిని తన పోలికలోను తన స్వరూపంలోను తయారు చేశాడు. దానితో ఆపక మీరు ఈ భూమిని అంతటినీ కూడా ఏలి స్వాధీనపరచుకోవాలనేది ఆయన తెలియజేశాడు. అయితే ప్రియులారా, మొదటి మానవుడైన ఆదాము మరియు అవ్వలు పాపము చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకపోయారు. దాని నిమిత్తము దేవాది దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి యోహాను సువార్త 1:14 ప్రకారంగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి భూమి మీద జీవించి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఈరోజు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిన్ను నన్ను కూడా ఎన్నుకుంటా ఉన్నాడు. ఎన్నుకున్న మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఆయనతో ఏకమవ్వాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటా ఉన్నాడు, మనం ఆయన స్వరూపంలోకి మార్చబడినప్పుడే ఆయన యొక్క కార్యాలు మన ద్వారా జరుగుతాయి. కనుక నేడు ఆయన ఉద్దేశం నెరవేర్చాలంటే ఆయన స్వరూపంలోకి మార్చబడాలి, ఆయన పోలికలోకి మార్చబడాలి. ఆయన చేసిన కార్యాలు మన జీవితంలో గుర్తుంచుకుంటూ ఆయన వలె మనం ఈ భూమి మీద జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.